శివాజీ చౌక్ సమీపంలోని రత్న టాకీస్ సెంటర్లో నూతనంగా ఏర్పడిన తృప్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన జాగృతి డ్వాక్రా గ్రూపుల మెప్మా తరపున రుణ సహాయంతో వెలువెల నాగలక్ష్మి స్థానిక రత్న టాకీస్ సెంటర్లో తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వి విజయలక్ష్మి గురువారం ఈ క్యాంటీన్ ప్రారంభించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం జి విజయకుమారి, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, ఆరోగ్య అధికారి డాక్టర్ యేసుబాబు, నిర్వాహకులు నాగమోతు మణికంఠ, మట్టుపల్లి సాంబశివరావు, తోలకూర వెంకటరమణారావు, కోపల్లి నాగేశ్వరరావు, కొల్లూరు శ్రీధర, వల్లెం మురళి, శిల్పాల శ్రీను, సాంబశివరావు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. తృప్తి క్యాంటీన్ కేంద్రం రాష్ట్రం సహాయంతో ఈ రోజున కుటుంబం జీవించడానికి 24/7 ప్రజలకి సేవ చేసుకునే అవకాశం, క్వాలిటీ క్వాంటిటీ రెండిట్లో కూడా రాజీ పడకుండా నాగలక్ష్మి కార్యకర్తకి ఈ రకమైనటువంటి సహాయం అందించడం అనేది చాలా సంతోషం. మరి ఈ రోజున తను మన కాళ్ళ మీద నిలబడటమే కాకుండా ఇతరులను కూడా పోషించే శక్తి ఈ తృప్తి ద్వారా రావటం అనేది చాలా సంతోషం. ఇదే రకంగా ఈ రోజున ఈ కూటమి నాయకత్వం, కూటమి ప్రభుత్వం మన కోసం, మనందరి ఆనందం కోసం, ప్రజల యొక్క సౌఖ్యం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి సహాయం అందించిన లక్ష్మి, నేను జాగృతి గ్రూప్లో నెంబర్ని. నాకు మెప్మా తరపున తృప్తి క్యాంటీన్ అనే అవకాశం ఇప్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదములు. అలాగే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. డిప్యూటీ సీఎం గారికి కూడా ధన్యవాదములు. మెప్మా పీడీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మా తోటి జన సైనికురాలు, మా వీర మహిళ నాగలక్ష్మి గారికి ఈ అవకాశం ఇచ్చిన మా మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి చాలా కృతజ్ఞతలు, నాగలక్ష్మిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా స్పెషల్ ఏంటంటే దీని ఫారం పేరు వచ్చి క్రంచీ కప్స్. ఇదేంటంటే టీ తాగేసి కప్ కూడా తినేయచ్చు. అంటే ఒక ప్లాస్టిక్ పేపర్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తున్న ఉద్దేశంతో క్రంచీ కప్ సొల్యూషన్ తీసుకొచ్చింది. ఒకటే చెప్పగలం, 10 రూపాయలు ఇచ్చి మీరు ప్లాస్టిక్ పేపర్లో తాగే క్యాన్సర్ని కొనుక్కుంటున్నారు. అలా కాకుండా క్రంచీ కప్స్లో తాగి అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైము గుంటూరు డిస్టిక్లో తెనాలిలో మనము ఈ తృప్తి క్యాంటీన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ తృప్తి క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆనరబుల్ సీఎం గారు చెప్పే ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి, మహిళా పారిశ్రామికవేత్త అన్న నినాదంలో భాగంగా మేము ఇవన్నీ ప్రాజెక్టులు చేస్తున్నామండి. అందులో భాగంగా ఈ తృప్తి క్యాంటీన్ అనేది కూడా మనం తీసుకోవడం చేయింది. దీనికి సంబంధించి ఏంటంటే, మనకి మొత్తము ఒక ఎక్విప్మెంట్ అనేది వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాము. అన్నీ కూడా మనకి మొత్తము ఒక 13 లక్షలు అనేది దీనికి లోన్ అవుతుంది. టోటల్ ఎక్విప్మెంట్, లోపల సామాగ్రి అన్నీ కావాల్సిన దానికి మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా నాగలక్ష్మి అనేవారు ముందుకు వచ్చారు ఈ తృప్తి క్యాంటీన్ పెట్టుకోవడానికి. ఆమెకు లోను ఒక 11 lakhs ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 10% ఆమె బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా కట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇది ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకంతా కూడా చాలా హైజెనిక్గా ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు హైజెనిక్గా ఉంటుంది, అంతేవిధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఒక 10 రకాల చాయ్ అనేది ఉంటుంది, టీ ఇస్తున్నారు, అదేవిధంగా 4 రకాల కాఫీ, అదేవిధంగా ఇక్కడ స్పెషల్గా ఉన్న వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఫుడ్ అనేది చేస్తాము. అది కూడా అంతా కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యూస్ చేసి చేయడం జరుగుతుంది. చాలా పరిశుభ్రంగా చేయడం